రెడ్ బుక్ ఉన్న మాట వాస్తవమే, రెడ్ బుక్లో రాసుకున్నది మాట కూడా వాస్తవమే. ఎందుకంటే ఆయన పాదయాత్ర ప్రారంభించినప్పుడు తర్వాత నుంచి ఆయనకు ఎదురైనటువంటి పరిణామాలు, ప్రజల నుంచి వచ్చినటువంటి అనేక అంశాలు, లేకపోతే ఎవరు ఏ రకంగా ప్రవర్తించారు, ఏ అంశాన్ని ఏ రకంగా చేశారు అనేటువంటి అంశాలని నోట్ చేసుకున్నానని అప్పుడు చెప్పాడు, అధికారంలో లేకముందు. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నారు. అయితే అసలు ఆ రెడ్ బుక్లో ఏముంది నిజంగా? ఇప్పుడు రెడ్ బుక్ రూల్ నడుస్తుందా? గతంలో రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి అన్నారు కాబట్టి ఇప్పుడు రెడ్ బుక్ రూల్ అని చెప్పి అంటున్నారా? లేకపోతే నిజంగానే రెడ్ బుక్ రూల్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా? ఎందుకంటే రామాంజనేయులు గారు, మీరు శాసనసభ్యులు, పరిపాలనలో కూడా మీరు అధికారిగా పనిచేసినటువంటి వారు, పార్టీలో కూడా ముఖ్యులు కాబట్టి, సో ఇప్పుడు మీకు రెడ్ బుక్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నారు. అసలు ఇంతకీ రెడ్ బుక్లో ఏముంది? ఇప్పుడు రెడ్ బుక్ అనేది, మనం రెడ్ బుక్ గురించి మాట్లాడే ముందు 2-3 విషయాలు దాని ముందు మాట్లాడాలి. 2019లో ఒక్క ఛాన్స్ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు 151 స్థానాలు ఇచ్చారు. అత్యధిక మ్యాండేట్ ఇచ్చినటువంటి ప్రజల్ని ఆయన ఏ రకంగా రాజ్యాంగబద్ధంగా నడుచుకోకుండా ప్రజా వ్యతిరేక పాలన కొనసాగించి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టాడో ఆ ఇబ్బందులన్నీ కూడా రెడ్ బుక్లో ఉంటాయి. రాజ్యాంగబద్ధమైనటువంటి 120 స్కీములు దళితులకి, మరి ముఖ్యంగా బీసీలకి, మైనార్టీలకి, ఇతర వర్గాల్లో ఉన్నటువంటి పేదలకి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుల్ని కాలరాశారే నియమ నిబంధనలకు వ్యతిరేకంగా. ఆ నేతలు కావచ్చు, వారికి సహకరించిన అధికారులు కావచ్చు, వాళ్ళ చిట్ట కూడా రెడ్ బుక్లో ఉంటుంది. ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 2686 టీడీపీ కార్యకర్తల మీద హత్యలు జరిగాయి. ఆ హత్యలు జరిగినటువంటి వారి వారి వెనక ఎవరున్నారు, వాళ్ళకి సంబంధించిన పూర్వపుత్రాలు కూడా అందులో ఉంటాయి. అట్లాగే 52,000 పైచిలకు మహిళలపై దాడులు జరిగాయి. 6,000 పైచిలకు ఎస్సీలపై దాడులు జరిగాయి. 188 మంది హత్యకు గురి కాబడ్డారు. ఇలాంటివన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా కాకుండా రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి అధికారులు కావచ్చు, లేదా ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళ యొక్క ఆగడాలన్నీ కూడా రెడ్ బుక్లో ఉంటాయి. మరి రెడ్ బుక్ ఎప్పుడు తెరుస్తారనేటువంటిది చాలామంది అడుగుతున్నారు. అసలు రెడ్ బుక్ చేతిలో ఉంటేనే వైసీపీ నాయకులు వణుకు పుడుతుంది. ఇంకా ఆ పేజీలు ఆ పుస్తకం తెరిచి పేజీలు చదివితే ఇంకెంత బెంబేలు పడతారో భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అయితే మేము చెప్పేది ఒకటే, మాకు ఈరోజు కూడా 164 స్థానాలు ఇచ్చి అత్యధిక మ్యాండేట్ ఇచ్చిన ప్రజల గురించి మేము ఆలోచిస్తున్నాము, ప్రజల అభివృద్ధిని గురించి ఆలోచిస్తున్నాము, ఈ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆలోచిస్తున్నాము తప్ప రెడ్ బుక్ని తెరిచి వెంటనే ప్రతిపక్షాలని, ఇప్పుడున్న ప్రతిపక్షాలను కానీ, లేదా ఆ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని కానీ శిక్షించాలన్నటువంటి ఆలోచన మాకు లేదు. ఎందుకంటే ఇప్పుడు చిత్రగుప్తుని దగ్గర కూడా ఒక చిట్టా ఉంటుంది. ఆ చిట్టా ఎప్పుడు చదువుతాడు ఆయన? ఆ తప్పు చేసినటువంటి ఆయన వచ్చి యమధర్మరాజు ముందు నిలబడినప్పుడు ఆ చిట్టా చదువుతారు. ఇది కూడా తప్పు చేసినటువంటి వాళ్ళ జాబితా కాలక్రమేణా వస్తుంది. జనమే వాళ్ళ మీద ఫిర్యాదులు చేశారు. ఎందుకంటే మా యువనేత యువగళం పాదయాత్రలో గత 5 సంవత్సరాలుగా జరిగిన సంఘటనలన్నీ కూడా పూసగుచ్చినట్లు చెప్పారు. వాటన్నిటిని కూడా ఆయన రాసుకున్నారు. అంతే తప్ప యువగళంలో ఎదురైనటువంటి చేదనుభవాలే కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది. ఎక్కడన్నా జరిగిందండి? 40 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి జరిగిందా? ఒక ప్రతిపక్ష నేత ఇంటి మీద దాడి జరుగుతుందా? మరి ఒక ప్రతిపక్ష నేత అక్కడ తన కార్యకర్తలు చనిపోతే వాళ్ళని పరామర్శించడానికి వెళితే ఆయన కారు మీద రాళ్ళు వేస్తారా? మరి ఇవన్నీ ఎలా జరిగాయి? మరి ఆ రోజు లా అండ్ ఆర్డర్ చేతిలో ఉన్నటువంటి వైసీపీ నేతలు ఏం చేశారు? సో వీటన్నిటికీ సమాధానం రెడ్ బుక్. వీటన్నిటికీ సమాధానం రెడ్ బుక్కే. అంతెందుకు, ఇప్పుడు మా కార్యకర్తల్ని మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ ఒక ఉద్యోగిగా ఉండి మాస్క్ అడిగాడు. ఇసుక అడిగిన పాపానికి ఒక వరప్రసాద్ అనే ఆయన్ని గుండు గోయించారు. మరి అదేవిధంగా సారాయి రేట్లు అడిగితే ఓం ప్రతాప్ని హత్య చేశారు. ఇవన్నీ కూడా చట్టానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి అధికారులు కావచ్చు, చట్టాన్ని చేతిలో తీసుకొని ప్రజా ఆస్తులు దోసుకొని మరి ప్రజలు ఏం చెప్పలేరులే, ఏం చేయలేరులే అనేటువంటి ఒక అహంకారంతో పరిపాలన చేసినటువంటి, గత 5 సంవత్సరాలు పాలన చేసినటువంటి
నాయకుల యొక్క జాబితా కూడా రెడ్ బుక్లో ఉంటుంది. ఆ రెడ్ బుక్ తెరిచినప్పుడు వాళ్ళ జాతకాలు బయటపడతాయి. అప్పుడు వాళ్ళకి పడే శిక్షల గురించి ప్రజలు కూడా హర్షిస్తారు. ఇప్పటికే ఒక మ్యాండేట్ ఇచ్చారు, 5 సంవత్సరాలు మీ పాలన ఏమీ బాగలేదు కాబట్టి మీ పాలన మాకు అవసరం లేదు, అసలు మీరు ప్రతిపక్షానికి కూడా అనర్హులు అని చెప్పేసి ప్రజలు తీర్పిచ్చారు.